మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు, మనలను విడువని ఎడబాయని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరికే చెందురుగాక. ఆ అత్యున్నతుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నూతన దినంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నీతో పాటు వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ఈ మాట 120వ సంవత్సరంలో మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో ఆయన తెలియజేస్తూ చెప్పిన మాట. ఇక తను వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడని మోషే గారికి తెలిసిన తరువాత, ప్రియమైన ఇశ్రాయేలీలారా, దేవుని ప్రజలారా, మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు దేవుని కృపచేత మిమ్మల్ని నడిపించడానికి అవకాశం వచ్చిన నేను మీతో పాటు రాను. కానీ దిగులు పడద్దు. మీకుతో పాటు వచ్చువాడు తండ్రి అయిన దేవుడే, యెహోవా దేవుడే. ఆయన మిమ్మలను విడువడు, ఎడబాయుడు. ఇంతవరకు అమోరీలతో యుద్ధం చేసినప్పుడు ఏ విధంగా మనకు విజయాన్ని ఇచ్చాడో అదే దేవుడు ఆ వాగ్దాన దేశంలో ఉన్న 7 జాతుల వారితో కూడా తప్పక ఆయన ముందు నడుస్తూ మిమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా ఆయన విజయాన్ని మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. చాలా మంది దిగులు పడతా ఉంటారు. నాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరండి? నన్ను విడవనన్న వాళ్ళే విడిచిపెట్టేశారండి. నాతో పాటు కలకాలం ఉంటానన్నవారే కనుమరుగైపోయారండి. మధ్యలోనే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారండి అని రకరకాల మాటలు మాట్లాడొచ్చు. కానీ మోషే ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దిగులు పడవలసిన అవసరం లేదు. మనం దేవుని చేతిలో చేయివేస్తే, మనం ఆ దేవుని ముఖ కాంతిలోనికి మనం చూడగలిగితే, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయిస్తే దిగులు పడవలసిన అవసరం లేదు. మనతో పాటు వచ్చేవాడు మన దేవుడే. ప్రమాణం చేసిన వారే మనలను ప్రక్కన పెట్టేసిన, ఒంటరితనంతో వేధిస్తా ఎవరు లేరని దిగులు పడతా ఉంటే ఆ దేవుడు అంటాడు, నేను నీతో పాటు వస్తున్నాను కదా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం. ప్రియమైన స్నేహితులారా, ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ దిగులుతో ఉన్నారో, ఈ నూతన దినములో మన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దిగులు పడద్దు. నేను నీతో పాటు వస్తాను. నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయను. తల్లి గర్భమందు రూపించబడక మునిపే నిన్ను చూచిన దేవుణ్ణి. నీ ఆఖరి శ్వాస వరకు నేను నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. ఒక కాపరి ఒక గొర్రె పిల్ల మధ్యదారిలో పడిపోయింది అనుకోండి, దాన్ని ఎత్తుకుని ఆయన భుజాల మీద వేసుకుని మోస్తా నడుస్తాడు. అదేవిధంగా మన దేవుడైన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నువ్వెక్కడన్నా జారిపోయావేమో, ఎక్కడన్నా పడిపోయావేమో, ఎక్కడైనా ఇబ్బందుల్లో కొలిమిలో కాలిపోతున్నావేమో, దేవుడు నీతోనే చెప్తున్నాడు, నేను నీతో పాటు వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను. ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకునే దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉంటాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన్న ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకో. ఈ వాగ్దానాన్ని ధ్యానించుకో. మనతో పాటు యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడని, ఆ దేవుడు మనల్ని విడువడని, ఎడబాయడని, మనం దిగులు పడవలసిన అవసరం లేదని ధ్యానించు. ఆ దేవుడు నీతో పాటే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, నీకు వందనాలు. మమ్మలను విడువని, ఎడబాయని దేవుడా, మా ముందు నడిచే దేవుడా, మాతో వచ్చే దేవుడా,
నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవనైనా ఎవరెవరో మాటిస్తారు తండ్రి, నైనా ఎటో వెళ్ళిపోతారు ప్రభువా. నువ్వైతే మాట ఇచ్చి తప్పని దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీవు మమ్మల్ని విడువవు, ఎడబాయవు ప్రభువా. నీ వాక్యం వల్ల మీరు మాకు ఇచ్చిన ధైర్యమును బట్టి నీకు స్తోత్రం. నిన్ను మహిమపరచుటకు దేవనైనా నిన్ను స్తుతించుటకు కృప చూపినందుకై నేను మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.